అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒకప్పుడు సీక్వెల్స్ అంటే 2 భాగాలతో ఆగిపోయే వాళ్ళు దర్శకులు. కానీ ఇప్పుడు అలా కాదు. వెబ్ సిరీస్ తీసినట్లు సినిమాలు తీస్తున్నారు. ఒక్కో కథకి 3-4 భాగాలు రాసేసుకుంటున్నారు. హాలీవుడ్లో ఉన్న ఈ స్టైల్ని ఇండియన్ సినిమాకి, మరీ ముఖ్యంగా మన సౌత్కి పరిచయం చేస్తున్నారు. మరి ఈ 3 పార్ట్ కల్చర్ ఏంటో లెట్స్ వాచ్. 2.5 గంటల రెగ్యులర్ సినిమా కాస్త ఇప్పుడు 6-7 గంటలకు వెళ్ళిపోయింది. అంత పెద్ద కథ సింగిల్ సినిమాలో చెప్పలేరు కాబట్టి 2-3 పార్ట్స్ కూడా చేస్తున్నారు మన దర్శకులు. కొంతమంది అయితే కేవలం మార్కెట్ కోసమే చేస్తుంటే, మరికొంతమంది సీరియస్గా 3 పార్ట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ లిస్ట్లోకి ఇప్పుడు అఖండ కూడా చేరిపోయింది. అఖండ సినిమాకు 3rd పార్ట్ కూడా తీస్తామంటూ ప్రకటించారు బోయపాటి. దీనికి జై అఖండ అనే టైటిల్ కూడా లాక్ అయింది. సినిమా చివర్లో ఆ టైటిల్ కూడా వేశారు. పార్ట్ 3 ఉంటుంది కానీ ఎప్పుడుంటుందో క్లారిటీ ఇవ్వలేదు. మరొక వైపు లూసిఫర్ కథని ముందు నుంచే 3 భాగాలుగా ప్లాన్ చేసుకున్నామని తెలిపారు మోహన్ లాల్. ఇక దృశ్యం 3 ఆల్రెడీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. తెలుగులో ఇప్పటికే పుష్పకు ఇదే ఫార్ములా అప్లై చేశారు సుకుమార్. ఇప్పటికే 2 పార్ట్స్ వచ్చేశాయి. రైస్, రూల్ రఫ్ఫాడించేశాయి. 2028లో ర్యాంపేజ్ కూడా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. కేజీఎఫ్ విషయంలోనూ ఇదే చేస్తున్నారు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 3 కూడా ఉంటుందని ఖరారు చేశారు ప్రశాంత్. అయితే పుష్ప 3, కేజీఎఫ్ 3 మాత్రం చెప్పినంత ఈజీ అయితే కాదు చేయడం. 3 పార్ట్స్ సినిమా చేయడమంటే చిన్న విషయం కాదు. కానీ దాన్ని మెటీరియలైజ్ చేసి చూపిస్తున్నారు మన దర్శకులు. పుష్ప 3, కేజీఎఫ్ 3కి టైం పడుతుందేమో కానీ లూసిఫర్ 3 మాత్రం త్వరలోనే రావచ్చు. మరోవైపు అఖండ 3 వచ్చేస్తోంది. హిందీలో ధూమ్ 4, క్రిష్ 4కి రంగం సిద్ధమవుతోంది. మొత్తానికి సినిమాలు కూడా సిరీస్ల మాదిరే పార్ట్స్ వైజ్ వస్తాయేమో ఇక